కుకింగ్ విత్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మమ్మీ ఏం చేస్తున్నావు? ఇది అందరికీ గ్యాస్ ట్రబుల్ ఉంది కదా, ఇది ఒక పొడి తయారు చేస్తున్నాం. ఈ డేస్లో అందరికీ ఎక్కువ గ్యాస్ ట్రబుల్ అవుతుంది కదా, అది తగ్గడానికి ఒక ఐటెం ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇది డైలీ మనకు తింటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. కావాలి చెప్పు మమ్మీ. ఇప్పుడు ఇది సోంపు, పచ్చి సోంపు, ఒక 5 ఇలాచీలు. ఆ వైట్ కలర్ది ఏంటి? ఇవి ఇలాచీలు. కింద వైట్ పట్టుకి. ఓకే, అది పట్టుకి, ఇలాచీలు, ఇంకా సోంపు. ఇంకా ఒక్కొక్క ఐటమ్ వేయి. ఇది సోంపు. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? తర్వాత మిరియాలు కొన్ని వేసుకోవాలి. మిరియాలు, కొన్ని మెంతులు, తర్వాత జీలకర్ర, కొంచెం జీలకర్ర. ఇవి వేస్తుంటే స్మెల్ మంచిగా వస్తుంది. తర్వాత ఏంటిది? ఇవి ధనియాలు. ఎట్లైనా మనం వేడి నీళ్ళలో కాసుకొని తాగుతాం కదా, అట్లా కాకుండా ఊరికే డైలీ వేసుకోకుండా ఒకటేసారి మనం ఇట్లా పొడి రెడీ చేసుకొని పెట్టుకుంటే అయిపోద్ది. సొంటి, అల్లం వేసుకుంటే సొంటే ఇది ఎండబెట్టిన అల్లం పొడి కొట్టుకోవాలి. కొట్టుకొని పొద్దున్న ఒక స్పూను, నైట్ పండుకునేటప్పుడు ఒక స్పూన్. బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్? అదే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. బిఫోర్ ఫుడ్ తీసుకుంటే మంచి డైజెషన్ అవుతుంది. పక్కన పెట్టుకున్న తర్వాత సొంటి ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ మనం దంచుకోవాలి. కొంచెము గట్టిగా ఉంటుంది కాబట్టి మిక్సీలో అయితే మళ్ళీ దంగదు. అందుకోసం ఫస్ట్ మనం కొంచెం కచ్చపచ్చ దంచుకొని తర్వాత మళ్ళీ మిక్సీలో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దంచుకున్న దాన్ని మనము ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీన్ని అంతా మనము గ్రైండ్ చేసుకోవాలి. అంతేనా మమ్మీ? అంతే, మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ చేసుకుందాం. మిక్సీ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. రెడీ అయిందా మమ్మీ? అయిపోయింది. మనము ఊరికే హాట్ వాటర్ బాయిల్ చేసుకొని ఇవన్నీ వేసుకొని తాగే బదులు ఇట్లా పొడి చేసేసుకుంటే హాట్ వాటర్లో మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తాగితే మంచిగా ఉంటుంది. లేదంటే నార్మల్గా కూడా తినేయచ్చు దీన్ని. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఇట్లా అయింది, మంచిగా పొడిలాగా అయిపోయింది. స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది. అయితే ఇది మనము వేడి నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తాగవచ్చు. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తాగితే మంచిగా ఉంటుంది. ఉత్తనైనా తినవచ్చు. టేస్టీ బాగుంది. చూస్తున్నారు కదా, ఎవరికైనా యాసిడిటీ ప్రాబ్లం ఉంటే ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.